గుడ్ మార్నింగ్. పొద్దున్న 4:30 లేచినాము, 4:30 కన్నా రెడీ అయినాము. 5 అవుతుంది ఇప్పుడు. ఇవాళ హోమము. సో ఈ నెల స్పెషాలిటీ కార్తీక మాసం కాబట్టి శివుడికి అభిషేకం సూపర్ చేసుకుంటాము. బట్ ఎంత భక్తి ఎంత దేవుడు ఉన్నా ఫస్ట్ పొట్ట పూజ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ మా వంట ఆవిడ బంకు కొట్టేసింది కాబట్టి శ్రీదేవి పూనుకొని వంట చేస్తుంది. అండ్ మెను చెప్పాలా, మెంతి కూర, టమాటో పప్పు అండ్ దోసకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, ఆలుగడ్డ స్పెషల్ కర్రీ అంటే గ్రీన్ మిర్చి విత్ నువ్వుల పొడి వేసి చేస్తా, కమ్మగా ఉంటుంది. సో అది చాలా చాలా స్పెషల్. అండ్ మసాలా వంకాయ. ఇంకేముందబ్బా, అంతేనా? ఎన్ని చెప్పినా నేను మీకు? ఒక ఫ్రై కర్రీ, దొండకాయ ఫ్రై, ఆయిల్ ఫ్రై, అది ఆలు కర్రీ అండ్ మసాలా వంకాయ గ్రేవీ కర్రీస్, పప్పు, సాంబారు, అంతే. కింద ఎవరే అంతే. మిరపకాయ బజ్జీలు ఉంటాయి అండ్ పచ్చడి ఉంటుంది, సరిపోతుంది కదా. ఇంతే సంగతులు అనమాట. సో సాక్ష్యం అనమాట. నీడ పడుతుందా లేదా? పొద్దున్నే వండుతున్నాం మేము. ఎట్లా వండుతా, వంటి చేతితోటి శ్రీదేవి వంట ఎట్లా చేస్తుంది ఒక 50 మందికి టక్క 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 చూడండి, ఓకేనా? అంటే కింద చిన్న ట్యాగ్ అనమాట, విత్ అసిస్టెంట్స్. ఆల్రెడీ రాగానే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకున్నాం మనము. సో ఆ వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది, అంతే. గబుక్కుని వస్తుంది మనకు విజిల్. थोड़ा बस 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 చాలా సగం వంట అయిపోయింది కదా. ఇప్పుడు వేడి నీళ్ళు అయ్యే వరకు ఇమ్లీ లేకే ఆవు. దీంట్లో టమాటాలు వేసేద్దాం. వస్తుందన్న కొంచెం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఇది తిరగొట్టేసారు. ఇప్పుడు పాట हम लोग अच्छा बनाएंगे आज. चलो मिलाओ बस. फूड कलर डालेंगे जरूरत है ना. వెరైటీగా అవుతుంది ఇది.
విస్మయ ఫుడ్ తేజ గారు చూసి టమాటో బాత్ అని చేస్తున్నా, బట్ నా స్టైల్ అనమాట అది. టమాటా బాత్లో పసుపు అయితే కనమాట, పసుపు వేస్తున్నా. బస్ करी पत्ता इतना ही है और चाहिए और साफ करके रखो. पुदीना साफ कर दिए, ज़्यादा हो जाते हैं. कितने बजे हो रहे हैं? टाइम क्या हो रहा है? సెవెన్ ఓ క్లాక్ అనుకున్నా, వంటలన్నీ అయిపోయినాకే 7:30 అయింది అంతే. 7:44. అబ్బా 8 అవుతుందేమో. अभी इसमें मिनपप्पू जाएंगे. अच्छा खुशबू आते है इससे. ये लाल होना है बस, उड़द दाल लाल होना. मिला नीचे थोड़ा कम करना पड़ेगा. एक बार उबलने के बाद कम करो. ठीक. ఫైనల్గా బజ్జీల పిండి కలిపితే నా పని అయిపోతుంది. అండ్ మర్చిపోయిన బజ్జీల మిరపకాయలు రాలేవు. పొద్దున్న 8:30 ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. టిఫిన్ పెట్టండి, బయట టిఫిన్ పెట్టు. ఫ్రెషప్ అవుతున్నాడేమో. సరే, మిరపకాయలు వస్తే ముందు పిండి కలుపుతా. ఓకేనా? ఓకేనా? సీదే బజ్జీ. కలిపి పెడతా. ఇక మా వరకు వచ్చి బజ్జీల పిండి ఇప్పుడు కలపకు, నల్లగా అవుతుంది. ఉప్పు కారం అన్నీ వేసి పెట్టమని చెప్పింది. సరిపోతుందా? ఇంకొంచెం వేద్దా? అన్నీ వేసి పెడతా, అప్పటికి కలుపుతాం. నీళ్ళు వాళ్ళు తడిపేటప్పుడు నాకు చెప్పాలా. దాలో మే నమక్ దాలో అంటే దాలో. నల్లుప్పు వేసుకుంటాం కానీ नमक डाल दिया, हल्दी भी डाल दिया, जिंजर गार्लिक पेस्ट भी डाल दिया. बज्जी में जिंजर गार्लिक पेस्ट కంపల్సరీ వేసుకోండి అబ్బా. ఒకసారి వేసుకొని చూడండి, అన్నిట్లో వేస్తాం అంటాం దాన్ని. ఓకే, డన్. ఇక మా వాళ్ళు వాము తెచ్చారు కాబట్టి వేస్తున్నాను, లేదంటే వాము కూడా వేయను నేను. అంటే నా బజ్జీల మీద నాకు అంత నమ్మకం అనమాట. అరిగిపోతాయి అని అంత మంచిగా కలుపుతాం, మంచి డైజెషన్ చేస్తాను, చేపిస్తా. అండ్ ఈ సోడానేనా ఇంతకు? బేకింగ్ సోడానా వేస్తుందా? సోడా చాలు కదా? చాలబ్బా, మళ్ళీ పొంగి గబ్బులేస్తాయి. డన్. ఇంకేం వేసేది లేదు, జస్ట్ కలపడమే కాబట్టి పక్కకు పెట్టి పెడతా. కరెక్ట్గా వేసే టైంకి కలుపుకుంటాం. ఓకేనా? ఇదనమాట విషయం. అది సంగతి.
ఇక లేదంటే కలిపి పెడుతుంది వస, నువ్వు జర లేట్ వచ్చిన టైం కలుపుతుంది. నల్లగా అయితే అవుతాయి. బండి మీద బజ్జీలలో ఒకటేసారి కలిపి పెట్టుకోరు, అప్పటికప్పుడు టింగ్ 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 మరి కలిపుతుంటారు కదా, అట్లా నల్లగా అవుతాయి బజ్జీ. కరెక్ట్. అంటే ఆయిల్ వేయంగానే ఇప్పుడు ఏంటంటే బయట ఉప్మా పెట్టినా, ఉప్మా కాదు టమాటో బాత్ చేసిన, చట్నీ పెట్టినా, పొళ్ళు పెట్టినా, ఆ పొళ్ళు మావి, ఈ నెయ్యి కూడా మాదే పాపం. లక్ష్మి అట్లనే దాచిపెట్టి ఇప్పుడు వేస్తున్నా. ఓయ్ टीस्पून एकदम, एक स्पून दे दो. चलो ये ढक्कन लगा के रखो, बाद में मिर्ची डालने के टाइम में मिलाएंगे. और बाकी सब हो गए ना, डन. ఇది విషయము ఏమేం చేసినా ఫైనల్ టచ్ ఏందో చూపిస్తారండి ఒకసారి. ఇదిగోండి ఫైనల్గా రైస్ కొంచెం కావాలా, पानी है बराबर हो जाएगा ना, हाँ थोड़ा पानी इधर है. ओ साइड में है, ठीक है. సో పెద్ద క్వాంటిటీ కాబట్టి సరే చల్లగా కాదు, తొందరనే చేస్తున్నాం ఈరోజు. దాన్ని పెట్టేసి రైస్, ఫ్రైడ్ రైస్ కొంచెమే, నేను హల్కా హల్కా చేస్తాను కదా అది. అండ్ వైట్ రైస్ అవుతుంది, బజ్జీలకు పిండి నడిపిన. రండి రండి రండి. ఫైనల్గా మా టమాటో బాత్ చూడలేదు మీరు. ఇది మా టమాటో బాత్, విస్మయ ఫుడ్స్ కాఫీ అండ్ నాది మిక్సింగ్ అనమాట. అండ్ ఇదేమో వంకాయ మసాలా కర్రీ, ఇది సాంబార్, అండ్ ఇది మంచి పప్పు, మెంతికూర టమాటో పప్పు, అండ్ ఇది దొండకాయ ఫ్రై, అండ్ ఓకే ఇది ఉంది కదా, ఇది ఆలు పచ్చిమిర్చి కర్రీ, అండ్ అది బజ్జీ. డన్. బాయ్ బాయ్ అన్న. ఇక బాయ్ అనే టైంకి వచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇక్కడనే వండుకోండి. నల్లబీమ పాకం పోయి శ్రీదేవి, ఈరోజు శ్రీదేవి పాకం. బాయ్.